ఈ నెల 21 అత్యంత పవిత్రమైన భాను సప్తమి. ఏ రోజైతే ఆదివారం రోజు సప్తమి తిథి వస్తుందో ఆ రోజును భాను సప్తమి అంటారు. భాను సప్తమి రోజు మహామహిమాన్వితమైన రోజుగా మన పురాణాలు చెప్తున్నాయి. ఇది సూర్యగ్రహణం కంటే శక్తివంతమైన రోజు. ఇలాంటి అద్భుతమైన రోజు మీరు స్నానం చేసే నీటిలో ఈ ఆకు వేసుకుని స్నానం చేస్తే జన్మల పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా పటాపంచలవుతాయి. దిష్టి నరదిష్టి మొత్తం పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఆ సూర్యుని శక్తి ఈ ఆకుల ద్వారా అంది ఒంట్లో ఉన్న అన్ని రకాల వ్యాధులు నయమవుతాయి. తెలియని వ్యాధులు మనోవ్యాధులు నయమవుతాయి. మరి ఎంతో శక్తివంతమైన భాను సప్తమి రోజు స్నానం చేసే నీటిలో ఏ ఆకులు వేసుకుని చేస్తే సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆదివారం రోజు సప్తమి తిథి రావటం వల్ల దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. సాధారణంగా ఆదివారం రోజు అనేక నియమాలు పాటించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తున్నాయి. వాటిల్లో ప్రధానంగా చూస్తే మొదట సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవటం, రెండవది ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈ రోజు కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఇక మూడవది ఒంటికి తలకు నూనె పెట్టుకోకూడదు. ఇక నాలుగవది ఉల్లి వెల్లుల్లి మద్యము మాంసాహారానికి దూరంగా ఉండాలి. ఇక ఐదవది బ్రహ్మచర్యం పాటించాలి. నవగ్రహాలకు అధిపతి సూర్య భగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనదంటూ ఏదీ ఉండదు. సూర్యారాధనతో విద్య వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఈ భాను సప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వం లాంటిది, గొప్ప యోగము. ఈ రోజు చేసే స్నానము, దానము, జపము, హోమము 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజున ఆవు పాలతో చేసిన పరమాన్నం శ్రీ సూర్యభగవానుడికి నివేదన చేస్తారు. సమస్త సృష్టికి శ్రీమన్నారాయణుడు పంచకళ్యాణి అశ్వములు పూనిన రథంపై సంచరిస్తూ తన ప్రభావిత కిరణాల వెలుగులతో మేలుకొలుపు పొందుతాడు. జన్మకుండలిలో రవి మహర్దశ, రవి అంతర్దశ అను కాలములుంటాయని, ఈ దశల ప్రభావం వల్ల మానవుల జీవితం మీద అపరిమితమైన ప్రభావం చూపిస్తుందని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. దీనివల్ల సూర్యభగవానుడు వెలుగుల దేవుడే కాక మానవుల జీవితంలో ఉత్సాహ నీచ స్థితిని నిర్దేశించే విధాత అని తేటతెల్లమవుతుంది. తేజస్కామో విభావసుం అంటే తేజస్సును పొందగోరువారు సూర్యుని ఆరాధించాలని భాగవతం చెప్తుంది. ఆరోగ్యం భాస్కరాదిచేత్ అంటే నిత్యం ప్రాతకాలమందు సూర్యుని దర్శించి నమస్కార ప్రణామాలు చేయుట వల్ల ఆరోగ్యం చేకూరుతుందని మత్స్యపురాణం చెప్తుంది. దినేశం సుఖార్థం అంటే సకల సుఖములను ఆదిత్యుని ఆరాధన అందించును అని స్కాందపురాణం చెప్తుంది. శ్రీమద్ వాల్మీకి రామాయణమునందు శ్రీరాముడు రావణుణ్ణి వధించుటకు అగస్త్య మహాముని ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడని చెప్పబడింది. అలానే శ్రీమద్ భాగవతమునందు సూర్యభగవానుణ్ణి ఆరాధించటం వల్ల సత్రాజిత్తుకు శమంతకమణి ద్వారా శ్రీకృష్ణ పరమాత్ముని దర్శన భాగ్యం కలిగిందని చెప్పబడింది. ఇంకా మహాభారతమునందు అరణ్యవాసమునందు దరిద్రుడైన ధర్మరాజు ఆదిత్య హృదయాన్ని ఉపాసించి సూర్యభగవానుని కృపచే అక్షయపాత్రను పొందినాడని చెప్పబడింది. ఋగ్వేదమందు అనేక రుక్కులు సూర్యుని కీర్తించాయి. అథర్వణ వేదంలో సూర్యారాధన వల్ల రోగములు ఉపశమించు మంత్రములు చెప్పబడ్డాయి. అమరకవి సాంబుడు లాంటి వారు సూర్యుని స్తుతించి తమ శారీరక బాధల నుండి విముక్తి పొందిన వృత్తాంతాలు అనేకం మనకు రుజువులుగా నిలుస్తాయి. ఆదివారం ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అలానే సప్తమి తిథి కూడా ఆ సూర్యభగవానుడికి మరీ ప్రీతికరమైన రోజు. అందున ఈ రెండు పర్వాలు ఒకే రోజు కలిసి వస్తే ఆ రోజును ఎంతో యోగవంతమైన రోజుగా చెప్తారు. అంటే ఆదివారం రోజు సప్తమి తిథి రావటం వల్ల దీనిని భాను సప్తమి అంటారు. ఇది చాలా గొప్ప యోగం. ఇలాంటి యోగవంతమైన రోజు ఉద్యోగంలో ఎదుగుదల లేకపోయినా, వ్యాపారం నష్టంలో ఉంటే, ఆర్థిక సమస్యలు అధికంగా ఉన్నవారు భాను సప్తమి రోజు ఇలా చేస్తే తొందరలోనే వారికి ఉద్యోగంలో ప్రమోషన్లు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయి. సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన భాను సప్తమి రోజు మీరు స్నానం చేసే నీటిలో ఎర్రటి పువ్వులు లేదా రేగు ఆకులు ఎక్కడైనా ఉంటాయి.
ఈ రేగుఆకులను నీటిలో కలిపి స్నానం చేయాలి. ఇది ఆ సూర్యుడికి ఎంతో ఇష్టమైన స్నానం అవుతుంది. ఎరుపు రంగు అన్న రేగుఆకులు అన్న ఆ సూర్యభగవానుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. అందుకే ఈ రోజు ఇలా స్నానం చేయాలి. ఈ రోజు ఇలా చేస్తే మీరు చేసే పనిలో అభివృద్ధి ఉంటుంది. పట్టిందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. శరీరంలోని వ్యాధులన్నీ నయమవుతాయి. ఎక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోవాలి. ఆదివారం రోజు అభ్యంగన స్నానం చేయకూడదు. ఈ రోజు చల్లటి నీటితో కేవలం తలస్నానం మాత్రమే చేయాలి. ఒంటికి తలకు నూనె పెట్టరాదు. ఇక ఈ రోజు ఈ ఒక్క శ్లోకాన్ని 3 సార్లు ఎవరైతే జపిస్తారో లేదా వింటారో అలాంటి వారికి జన్మల పాపాలు, దరిద్రం, రోగాలు పోతాయి. ఎంతటి దివ్యమైన రోజు! ఈ శ్లోకాన్ని చదవటం వల్ల ఎంతో మహాపుణ్యం వస్తుంది. ఆ శ్లోకం ఏంటంటే, యజ్జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమి అనే శ్లోకాన్ని భానుసప్తమి రోజు 3 సార్లు చదివితే వారికి జన్మ జన్మాంతరాల్లోనూ చేసిన పాపాలన్నీ తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది. చక్కని ఆరోగ్యం వస్తుంది. ఇక ఈ రోజు ఇంట్లో సూర్యభగవానుడి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో దగ్గర ఈ రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెట్టండి. అంటే బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టండి. ఇక ఈ రోజు సూర్యభగవానుడి ఫోటో ముందు ఎర్రటి మందార పువ్వులు పెట్టండి. ఈ రోజు ఇలా చేస్తే ఆ సూర్యభగవానుడి ఆశీస్సులు కలుగుతాయి. ఇక్కడ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతో శక్తివంతమైన భానుసప్తమి రోజు మద్యం, మాంసాహారం అస్సలు తీసుకోకూడదు. ఈ రోజు తెలియక ఇలా చేస్తే ఆ సూర్యభగవానుడి ఆగ్రహానికి గురవుతారు. ఈ రోజు ఎవరైతే సూర్యోదయానికి ముందు లేవకుండా ఆహార నియమాలు పాటించకుండా ఉంటే వారికి 7 జన్మల పాటు అనారోగ్యం కలుగుతుందని, దరిద్రం పడుతుందని శాస్త్రవచనం. ఈ విషయాన్ని ఆ పరమశివుడే సూర్యాష్టకంలో చెప్పారు. నవగ్రహాలకు అధిపతి సూర్యభగవానుడు. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అసాధ్యమైనది అంటూ ఏదీ ఉండదు. సూర్యారాధనతో విద్య, వ్యాపారాభివృద్ధి జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. అవివాహితులకు వివాహం అవుతుంది. సంతానం కలుగుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఇక ఎంతో పవిత్రమైన ఆదివారం భానుసప్తమి రోజు పొరపాటును కూడా మాంసం కూరను అస్సలు వండకూడదు, తినకూడదు. మాంసం కూర అంటే మాంసం, చేపలు, రొయ్యలు, చికెన్, మటన్, చివరకు ఈరోజు గుడ్లు కూడా తినకూడదు. అలా తెలియక తింటే ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఇంట్లో గొడవలు, ఆర్థిక సమస్యలు ఎదురవుతాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఈరోజు సూర్యారాధన చేస్తే వారి జాతకం మారిపోతుంది. కాబట్టి ఇంట్లో ఆడవాళ్ళు ఈరోజు మాంసం కూరను అస్సలు వండకూడదు, తినకూడదు. అలా వండితే ఇంటికి, ఇంట్లో వారికి పరమ దరిద్రం. మిమ్మల్ని కాపాడటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. కాబట్టి ఈరోజు ఇంట్లో మాంసం కూరను వండకుండా జాగ్రత్త పడండి. ఈ భానుసప్తమి అనేది సూర్యుడికి సంబంధించిన ఒక పర్వదినం, మహాయోగం. ఈ రోజు చేసే స్నానం, దానం, జపం, హోమం 1,00,000 రెట్ల ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రవచనం. ఈ రోజు సూర్యాష్టకం, ఆదిత్య హృదయం, సూర్య ద్వాదశ నామాలు పఠించటం ఎంతో మహాపుణ్యం. ఈ రోజు సూర్య నమస్కారాలు చేయటం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. కోరుకుంది నెరవేరుతుంది. మన భారతీయ శాస్త్రాలలో పరిహార శాస్త్రం కూడా ఒకటి. అయితే ఈ పరిహార శాస్త్రం ద్వారా మన మహర్షులు వారి యొక్క జీవిత అనుభవాలను వ్రాసి మన కోసం అందించారు. ఈ పరిహారాలను మంచి కోసం చేస్తే చక్కటి మంచి జరుగుతుంది. ఎవరైతే చెడుగా ఆలోచించి చెడు కోసం చేస్తారో వారికి ఖచ్చితంగా ఆ యొక్క పరిహారం జరగకపోగా తిరిగి వారికే అది వికటిస్తుంది. కాబట్టి ఎప్పుడూ కూడా పరిహార శాస్త్రాన్ని మంచి కోసమే ఉపయోగించుకోవటానికి ప్రయత్నించండి. ఈ రోజు 2 లవంగాలతో ఇలా చేస్తే ఎవరైతే ఆర్థిక ఇబ్బందులతో, అప్పులతో, రుణ బాధలతో, భార్యాభర్తల మధ్య గొడవలతో, కుటుంబంలో అస్తవ్యస్తమైన పరిస్థితులతో ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఈ యొక్క లవంగాల పరిహారాన్ని చేసి చక్కటి ఫలితాలను పొందవచ్చు. ఇలా చేస్తే సమస్యలన్నీ సమసిపోవటమే కాకుండా వారి జీవితం సుఖ సంతోషాలతో ముందుకు వెళ్తుంది. ఇంతకీ ఈరోజు ఆ పరిహారం ఎలా చేయాలో చూద్దాం. రాత్రి పనుకోబోయే ముందు ఒక గాజు పాత్రను తీసుకోండి. కేవలం గాజు పాత్రను మాత్రమే తీసుకోవాలి.
స్టీల్ లేదా ఇత్తడి, రాగి లేదంటే ప్లాస్టిక్ లాంటివి తీసుకోకండి. ఓన్లీ గాజు పాత్ర మాత్రమే తీసుకోవాలి. గాజు పాత్ర ఎందుకంటే ఆకర్షించే శక్తి గాజుకు ఎక్కువ ఉంటుంది. కాబట్టి గాజు పాత్రను తీసుకోండి. పింగాణీ పాత్ర అయినా పర్వాలేదు. తీసుకొని దాని నిండా నీళ్లు నింపండి. నీళ్లు నింపి ఒక పక్కన పెట్టుకోండి. ఆ తరువాత మీరు ఒక చేత్తోటి 2 లవంగాలను తీసుకోండి. లవంగాలు ఎక్కడా విరిగి ఉండకూడదు. 2 లవంగాలకు చక్కగా మొగ్గ ఉండాలి. అలాంటి లవంగాలను 2 తీసుకోండి. ఆడవాళ్ళైతే ఎడం చేతితో, మగవాళ్ళైతే కుడి చేతితో పెట్టుకొని ఆ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో మీరు తిరగండి. ఇలా తిరగటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడా మీ గుప్పెట్లో ఉన్న ఈ లవంగాలకు వచ్చేస్తుంది. అప్పుడు ఈ లవంగాలను చక్కగా మీ యొక్క గుప్పెడ నుండి తీసి ఎక్కడైతే మీరు ఈ గాజు పాత్రను పెట్టుకున్నారో అక్కడకు వెళ్ళి ఈ లవంగాలను ముందుగా ఇలా తిరిగేటప్పుడు ఇలా సంకల్పం చెప్పుకోండి. మా ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక ఈతి బాధలన్నీ పోవాలి, కుటుంబ కలహాలన్నీ పోవాలి, భార్యాభర్తల మధ్య సఖ్యత కలగాలి, బిడ్డలకి తల్లిదండ్రుల మధ్య సఖ్యత కలగాలి, అదేవిధంగా సంపాదిస్తున్న డబ్బంతా ఇంట్లో నిలవాలి అనేటటువంటి మాటను చెప్పుకోవాలి. ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ను ఈ లవంగాలు లాక్కుంటాయి. ఈ లవంగాలను తీసుకువెళ్ళి గాజు పాత్రలో ఉన్న నీటిలో వేయాలి. ఆ గాజు పాత్రను మీ తల దగ్గర పెట్టుకోవాలి. మీ మైండ్లో ఏవైతే అనుకున్నారో అవన్నీ మీ మైండ్లో తిరుగుతూ ఉంటాయి. తల దగ్గర ఈ నీళ్లను పెట్టుకోవటం వల్ల మీ మైండ్లో నుండి వచ్చే ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఉంటాయో అవి ఈ యొక్క నీటిలోకి, లవంగాలలోకి వెళ్తుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ మొత్తం ఈ వాటర్ తీసుకుంటుంది. ఇలా చేశాక ఉదయం లేచి ఈ వాటర్ తీసుకువెళ్ళి చక్కగా ఏదో ఒక చెట్టు మొదట్లో పోసేయండి. 2 లవంగాలతో సహా ఈ గాజు పాత్రను తీసుకువెళ్ళి ఆ చెట్టు మొదలు ఏదైతే ఉంటుందో అక్కడ పోసేయండి. ఇలా మీరు భానుసప్తమి రోజు చేస్తే మీ యొక్క కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుంది. మీ ఇంట్లో దరిద్రం పారిపోయి ధన ప్రవాహం మొదలవుతుంది. అన్ని పనుల్లో విజయం కలుగుతుంది. మీ ఇంట్లో సంతోషాలు నిండుతాయి. ఈ లవంగాల పరిహారం ధనాన్ని ఆకర్షిస్తుంది. మీ ఇంట్లోకి వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది. ఇంట్లోకి వచ్చే ధనం నిలుస్తుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. కాబట్టి ఈ లవంగాల పరిహారాన్ని ఆదివారం సప్తమి తిథి రోజు చేసి సకల శుభాలు పొందండి.